నమస్తే, వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నికల హామీలో ఏదైతే తెలిపిందో 6 గ్యారంటీలు అని ప్రజాపాలన అని పేరు పెట్టి ఆ 6 గ్యారంటీలకు కూడా ఒక దరఖాస్తు నమూనాను విడుదల చేసింది. వాటి నుంచి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా వార్డు సభ్యుల నుంచి వా గల్లీ నుంచి రాష్ట్రం మొత్తం పట్టణాల్లో కావచ్చు, టౌన్లలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ప్రతి వీధికి గ్రామాలకు కూడా ఈ దరఖాస్తు ఫారంలు కొంతమంది వాలంటీర్లను పెట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే 6 గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ మనకు చెప్పిందో ఎన్నికల మేనిఫెస్టోలో, ఆ 6 గ్యారంటీలకు సంబంధించి ఒకటే దరఖాస్తులో ఫిలప్ చేసుకునే విధంగా, సులభంగా ఫిలప్ చేసుకునే విధంగా కూడా అవకాశం ఇచ్చినట్టు చెప్తున్నది. అయితే ఈ దరఖాస్తు ఏ విధంగా ఉంటుంది, దాంట్లో నింపవలసిన ఆ సిస్టమ్ ఏ విధంగా ఉంది, నింపవలసిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి, సామాన్యుడికి సులువుగా ఉందా లేకపోతే ఏమైనా మెలికపెట్టే విధంగా ఉందా అనేది ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. ఒక్కసారి మనము డాక్యుమెంట్ కనుక చూసుకుంటే ఏదైతే ప్రజాపాలన అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. తెలంగాణ అభయహస్తం, రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన అని నామకరణం చేసింది. ఆ ప్రజాపాలన దరఖాస్తు అని కింద ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకంల కొరకు అని రాసిపెట్టింది. ఆ కిందనే ఫస్ట్ వివరాలు కుటుంబ వివరాలు అని ఇక్కడ మనం చూడొచ్చు. కుటుంబ వివరాలు అంటే మన ఫ్యామిలీ డీటెయిల్స్, మన కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఏం పని చేస్తారు, ఈ ఎవరి వయసు ఎంత, వారు చదువుకుంటున్నారా లేదా వగైరా వివరాలు కావచ్చు. ముందు చూద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దరఖాస్తు సంఖ్య అని ఇక్కడ ఒక బ్లాక్ ఉంది కదా, ఆ సంఖ్య మనం వేయాల్సిన అవసరం లేదు. ఆ సంఖ్య గవర్నమెంటే, ప్రభుత్వమే వేస్తుంది. మనం నింపవలసింది ఏంటంటే దరఖాస్తు వివరాల కింద ఫస్ట్ పాయింట్ దరఖాస్తుదారు పేరు, అంటే ఇంటి యజమాని పేరు. ఇంటి యజమాని పురుషుడైతే పురుషుడు, కొంతమంది ఏమో మహిళలే ఇంటిని నడిపిస్తూ ఉంటారు, వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి. తప్పులు లేకుండా ఏదైతే ఆధార్ కార్డులో ఉందో ఆ విధంగానే రాయడం మంచిది. పక్కన స్త్రీ, పురుషుడు, ఇతరులు అంటే ఇక్కడ పైన రాసింది పురుషుడి పేరైతే పురుషుడు అని పెట్టచ్చు, స్త్రీ పేరైతే స్త్రీ అని పెట్టచ్చు. ఇక ఇతరులు ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇలా ఉంటారు కదా, వాళ్ళు ఇతరులని టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడవ పాయింట్ వస్తే ఇక్కడ కులం ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఇతరుల. ఆ పక్కనే దరఖాస్తుదారుని ఫోటో అని ఇక్కడ చిన్న బాక్స్ ఉంది చూసారు. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మెయిన్ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో పెట్టుకోవాలి. ఇక మెల్లిగా కిందికి వస్తే పుట్టిన తేదీ, నాలుగో పాయింట్ ఏంటంటే పుట్టిన తేదీ. ఇక్కడ మన ఫలానా 13వ తేదీ 10వ నెల 1992 కావచ్చు, లేదా మీరు పుట్టిన తేదీ ఆధార్ కార్డులో ఏదైతే స్పష్టంగా మీరు కరెక్షన్ చేసుకొని పెట్టుకున్నారో ఆ డేట్ని వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏదంటే ఆ డేట్ కాదు. ఒక డేటు ఇక్కడ వేసిన ఒక డేటు, ఆధార్ కార్డులో ఒక డేటు ఉంటే కొద్దిగా పొరపాట్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కింద వెంటనే ఆధార్ నెంబర్, మీకు మనకేదైతే ప్రతిష్టాత్మక గుర్తింపు ఐడి అని ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో, చాలా వరకు ఇప్పుడు అన్ని ప్రభుత్వ పథకాలకు కూడా ఆధార్ అనేది తప్పనిసరైంది. కాబట్టి ఆ ఆధార్ సంఖ్య తప్పులు లేకుండా వేయడం మంచిది. ఇక కింద రేషన్ కార్డు నెంబరు, అంటే ప్రస్తుతము రాష్ట్రంలో పెద్ద చర్చ ఏంటంటే రేషన్ కార్డు. చాలామంది గత ప్రభుత్వం ఇవ్వలేదని, కొంతమందికి పథకాలు అమలుకు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పి ఉన్నారు. అయితే రేషన్ కార్డు పొందలేని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రేషన్ కార్డు పొందలేని వారి పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ప్రభుత్వ వర్గాలు ఏం చెప్తున్నాయంటే, ఓవైపు రేషన్ కార్డు లేకున్నా ఆధార్తో పాటు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు నెంబర్ వేసేయచ్చు అంటున్నారు. ఖచ్చితంగా ఈ దరఖాస్తు చేయాలి, ఖచ్చితంగానే రేషన్ కార్డు అనే మ్యాండేటరీ పెట్టలేదని కూడా సమాచారం. అయితే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు వేయండి, లేదంటే ముందు కంటిన్యూ అవ్వడం మంచిది. ఇక 7వ పాయింట్ మొబైల్ నెంబరు. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబరు, ఏదైతే బ్యాంక్ అకౌంట్లకు వాటికి ఇస్తారో ఆ అప్డేట్స్ వచ్చే మొబైల్ నెంబర్ ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే అందుబాటులో ఉండే మొబైల్ నెంబర్ ఇస్తే
మీకు ఒక మెసేజ్ రావచ్చు, ఒక ఇంటిమేషన్ రావచ్చు. అలాగే 8వది వృత్తి. ఏం చేస్తున్నారు? ప్రైవేట్ ఉద్యోగ, ప్రభుత్వ ఉద్యోగ, సొంతంగా వ్యాపారం చేస్తున్నారా? వ్యవసాయం చేస్తున్నారా? కుల వృత్తులు చేస్తున్నారా? అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమైనది 9వ పాయింటు ఒక క్రమ సంఖ్య అంటే 1 అనేసి పేరు, కుటుంబ వివరాలు అని అడిగాము కదా! కుటుంబ సభ్యుల వివరాలు అనేది ఈ కేటగిరీలో వస్తుంది. ఇక్కడ పేరు మీ భార్య లేదా భర్త, కింద కూతుర్లు, బిడ్డలు ఎవరైతే అబ్బాయిలు గానీ, అమ్మాయిలు గానీ ఉంటారో ఇద్దరున్నారా? ముగ్గురున్నారా? కవలలున్నారా? ఇట్లా ఉంటుంది కదా! పెద్ద బాబు కావచ్చు, చిన్న బాబు కావచ్చు, లేదంటే పెద్ద కూతురు కావచ్చు, చిన్న కూతురు కావచ్చు. వాళ్ళ సంబంధం దరఖాస్తుదారునితో సంబంధం. అంటే నాన్న అవుతుందా? అమ్మవుతారా? ఇట్లా కొడుకవుతారా? అనేది పెట్టేసి ఇక్కడ లింగం అంటే సెక్సువల్ స్టేటస్ అన్నమాట. పురుషుడు, స్త్రీ సింపుల్. తర్వాత వాళ్ళ పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు. సేమ్ ఇక్కడ కూడా పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు పెట్టాల్సి ఉంటుంది. మీ యజమానుల బిడ్డలు కావచ్చు, కొడుకులు కావచ్చు, కుటుంబ సభ్యుల వివరాలు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. అక్కడ తల్లి ఉంటే తల్లి కూడా, ఎందుకంటే తల్లిదండ్రులు ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళది. అలా కిందికి వచ్చాక ఈ వివరాలన్నీ నింపాక 10వది ఇంటి నెంబరు, వీధి, గ్రామము బై మున్సిపాలిటీ, వార్డ్ నెంబర్, మండలం, జిల్లా. ఇంటి నెంబరు కరెక్ట్గా వేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ మనం ఉండే గ్రామంలో మన సొంత ఇల్లు కావచ్చు. అయితే ఇక్కడ ఒక సందిగ్ధత ఏంటంటే ఊర్లో సొంతం ఇల్లు ఉండి పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే మెయిన్ పర్మనెంట్ అడ్రస్ ఉందో అది ఇవ్వడం బెటరు. ఒకవేళ సొంత ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకోవాలి కాబట్టి రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వడం మంచిది. గ్రామము బై మున్సిపాలిటీ, పలానా గ్రామం, పలానా మున్సిపాలిటీ, వార్డు నెంబరు, మండలము, జిల్లా. ఇక అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు. ఈ పైవన్నీ కుటుంబ వివరాలు అయితే కింద మీరు ఏ దానికి నేను అర్హుణ్ణి, నాకు ఏదేది అవసరం వస్తుంది అనే దానికి కావాల్సిన దానికి టిక్ పెట్టుకుంటూ పోవాలన్నమాట. ఫస్ట్ది ఈ పథకంలో మహాలక్ష్మి పథకం. అంటే ఇది కేవలం స్త్రీలకు మాత్రమే నిర్ణయించబడిన పథకము. ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం మహిళలకు వాళ్లకు చేయుతగా ఇవ్వడానికి 2500 రూపాయల స్కీమ్ అనేది ఏదైతే పెట్టారో, ఒకవేళ మీ ఇంట్లో మహిళలు ఉంటే ఆ టిక్ చేసుకోవచ్చు. రెండవది అందులోనే 500 రూపాయల గ్యాస్ సిలిండర్, అది టిక్ చేసుకోవచ్చు మీకు అవసరమైతేనే. గ్యాస్ అది టిక్ చేసినప్పుడు ఏమంటే గ్యాస్ నెంబర్, కనెక్షన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం బుకింగ్ చేసేటప్పుడు కనెక్షన్ నెంబర్ ఇస్తారు కదా, మనకు గ్యాస్ పొందినప్పుడు కనెక్షన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు, కంపెనీ పేరు, అది ఇండియనా, భారత ఇలా ఉంటుంది, హెచ్పియా ఇలా ఉంటుంది. వాటి పేర్లు కరెక్ట్ రాయాలి. మీరు సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య 2 వినియోగిస్తారా, 3, 4, 5? ఆ కుటుంబం పెద్దదా చిన్నదాన్ని బట్టి మీకు అంచనా ఉంటుంది. మాకు పలానా సంవత్సరానికి ఇన్ని గ్యాస్ సిలిండర్లు అవుతున్నాయి, అది ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండవది మెయిన్గా చాలా హాట్ టాపిక్గా నడిచేది రైతు భరోసా పథకం. ఇప్పటివరకు రైతు బంధు పడలేదు, ఎవరికి సరిగ్గా పడలేదు, అది కంటిన్యూ చేస్తామని గవర్నమెంట్ చెప్పుకొచ్చినప్పటికీ దాని మీద ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే నడుస్తుంది. అయితే కాంగ్రెస్ రైతు బంధు అని తీసేసి రైతు భరోసా అని పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనికి గాను కొత్తగా లేదా ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా దీన్ని మళ్ళీ అప్లై చేసుకోవాలనే సూచన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా అయినా సరే ఆల్రెడీ రైతు బంధు పొందుతున్న వాళ్ళైనా సరే ఈ స్కీమ్లోకి మారాలంటే మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ రైతులకు ప్రతి ఏటా రైతు భరోసా పథకం కింద ఫస్ట్ పాయింట్, రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వబడును. అయితే ఫస్ట్ దాంట్లోనే సబ్ పాయింట్, మీరు రైతు అయితే, మీరు ఫార్మింగ్ చేస్తున్నట్టయితే, మీకు వ్యవసాయ పొలం ఉన్నట్టయితే మీరు టిక్ చేసుకోవాలి. కౌలు రైతు మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో, అంటే ఇది వరకు కేవలం వ్యవసాయం చేసే వాళ్ళకు ఉండేది, ఇప్పుడు కౌలు రైతులు కూడా. కౌలు రైతులు అంటే ఎవరో కాదు, ఒక భూమి యజమాని దగ్గర భూమి తీసుకొని వ్యవసాయం చేసుకునేవాడు. అంటే తనకు స్వతహాగా వ్యవసాయ పొలం ఉండదు, అతను యజమాని కాదు, కేవలం ఒక అద్దె పొలం, ఒక లీజుకి తీసుకొని ఒక సంవత్సరం వరకు తీసుకొని దానికి పైకం కడుతూ వచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల అమ్మిన ద్వారా వ్యవసాయ ఆదాయం నుంచి ఓనర్కి ఇచ్చేవాడు. కౌలుకు తీసుకునేవాడు అంటే లీజుకి తీసుకునేవాడు. సొంత పొలం కలిగి ఉన్న వాళ్ళు కాదు కౌలు రైతులు. అంటే వాళ్లకు మొట్టమొదటిసారి ఛాన్స్ వచ్చింది, వాళ్ళు టిక్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాతనే పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు. ఏదైతే యజమానులు ఉంటారు కదా,
పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు, సర్వే నెంబర్లు అవి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లోనే కింద పాయింట్ చూస్తే సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబరు, విస్తీర్ణం. సాగు చేస్తున్న భూమి అంటే 2 ఎకరాలు ఉందా, పావు ఎకరా ఉందా, 3 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా, 15 ఎకరాలు ఉందా, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే సర్వే నెంబర్లు అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా భూమి యజమాని పేరు మీద, అవి మెన్షన్ చేయాలి అండ్ విస్తీర్ణం మెన్షన్ చేయాలి. ఇక వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అనేది ఇది కూడా మరో కొత్త పాయింట్ చేర్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో. అదే 12,000 రూపాయలు అంటే ఇందాక చెప్పిన కౌలు రైతులు వేరు, వ్యవసాయ కూలీలు అంటే వ్యవసాయ కూలి పనులు చేయడానికి వెళ్ళేవారు, అంటే పొలం కలుపుదీతలు కావచ్చు, నార్లు పెట్టేటోళ్ళు కావచ్చు, గుంటలు కొట్టేటోళ్ళు కావచ్చు, సపరేట్గా మందులు కొట్టే వాళ్ళు కావచ్చు, వ్యవసాయంలో కూలి పనులు చేసేవాళ్ళు, వడ్లు పట్టేవాళ్ళు కావచ్చు, బియ్యం తూర్పార పడుతుంటారు కదా వాళ్ళు కావచ్చు, హార్వెస్ట్ చేయడానికి వెళ్ళేవాళ్ళు, వరి కోతలు కావచ్చు, లేదా పండ్ల ఉత్పత్తుల కోతల కోసం వెళ్ళే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా రైతు కూలీల కిందకి వస్తారు. వీళ్ళకు 12,000 వాళ్ళు కూడా అర్హులే. ఉపాధి హామీ కార్డు నెంబర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ అంటే 100 రోజుల ఉపాధి హామీ, ఇట్లా ఉపాధి హామీ పథకం కింద కొన్ని పనులు అమలు అవుతున్నాయి, దానికి కనుక నెంబర్ ఉంటే దానికి, లేకపోతే కొత్తగా మళ్ళీ దరఖాస్తు ఏమైనా పెట్టుకోవాల్సి ఉంటే సంబంధిత అధికారులను మాత్రం ఖచ్చితంగా అడగాలి. ఏ క్వశ్చన్ ఏ డౌట్ ఉన్నా కూడా మీ దగ్గరికి ఎప్పుడైతే ప్రతినిధులు వస్తారో వాళ్ళను ప్రతిదీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది, వివరాలు అడిగి తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఇక ముఖ్యమైనది ఇక్కడ మరో ముఖ్యమైనది ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇది ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకి అని ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అన్నమాట. అవును, మాకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలనే పాయింట్ మీద ఇక్కడ టిక్ చేయాలి. అవసరం ఉంటేనే మీకు ఇక్కడ అన్ని టిక్ చేయాలని కూడా కాదు, ఏది వర్తిస్తుంది మనకి ఏది లేదు, మనం రైతులమా లేకపోతే కేవలం ఇంటి పట్టు నుండే మహిళలమా, లేదు నాకు ఇల్లు లేదు అనే ఇల్లు లేని వారిని నేను ఒక ఇల్లు కోసం ఎదురు చూస్తున్నాను అనే వ్యక్తులైతే ఇక్కడ టిక్ చేయొచ్చు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం. ఇక అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అనేది ఒక పాయింట్ పెట్టారు. ఇప్పటివరకు ఈ అమరవీరులు అంటే ప్రత్యేకించి ఎవరో కాదు, తెలంగాణ పోరాట సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎవరైతే ప్రాణత్యాగం చేసి ఉన్నారో, ఉద్యమంలో పాల్గొని వాళ్ళను ఇక్కడ లెక్కపెట్టడం జరుగుతుంది. చనిపోయిన కుటుంబాలకు 250 గజాల చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వడానికి ఇందులో ఆ పాయింట్ చేర్చారు. అమరవీరుల కుటుంబం అంటే ఉద్యమ సమయంలో మీ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో మీ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళు అమరవీరుల కుటుంబం కిందకి వస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీకాంతాచారి గారి తల్లి కావచ్చు, వారి కుటుంబం కావచ్చు, ఇంకా యాదిరెడ్డి వారి కుటుంబం కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నారు. అట్లా అమరవీరుల పేర్లు అంటే చనిపోయిన వాళ్ళ పేర్లు, వాళ్ళు సంవత్సరం, అమరులైన సంవత్సరం, ఎప్పుడైతే ఉద్యమం సాగుతుందో ఆ ఇయర్ ఏదో సంవత్సరం మీద ఇక్కడ రాయాలి. తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్, ఆ టైంలో వారి మీద ఏదైనా ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ రాస్తేనే అమరవీరుల కిందికి లేదా ఉద్యమం చేసిన కిందికి వస్తుంది అనేది కూడా ఇక్కడ ఓ చిన్న వ్యతిరేకత ఏర్పడుతుంది. చాలామందిలో అభ్యంతరాలు వస్తున్నాయి. అంటే కేసు బుక్ అయితే ఎఫ్ఐఆర్ నమోదైతేనే మేము ఉద్యమం చేసినట్ట, మేము పాల్గొన్న వాళ్ళం, మిగతా వాళ్ళం మా మీద కేసులు బుక్ కాలేదు కానీ మేము పాల్గొన్నాము అనుగుణంగా ఉంది. అదొక చర్చ నడుస్తుంది, చూడాలి మరి. ప్రస్తుతం అయితే ఇక్కడున్న దరఖాస్తు వరకు మనం మాట్లాడుకుంటే ఎఫ్ఐఆర్ నెంబరు కంపల్సరీ, డెత్ సర్టిఫికేట్ నెంబరు కంపల్సరీ. అంటే చనిపోయాడు అని అధికారికంగా ధృవీకరించి మనం ఏదైతే స్థానిక సదరు మున్సిపాలిటీకి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది కదా, గ్రామ పంచాయతీ కావచ్చు, ఆ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటాం. అంటే ఆ వ్యక్తి చనిపోయాడని అధికారికంగా ధృవీకరించడం అనమాట. ఆ నెంబర్ వేయాలి. ఇంకా అందులోనే 2.2 పాయింట్ ఏదంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవును అయితే అవును, కాదు అయితే కాదు. అంటే కాదు అన్నప్పుడు ఈ కేటగిరీ మనకు వర్తించదు. ఒకవేళ మీరు పాల్గొని ఉంటే సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం, సేమ్ ఇందాక చెప్పాను కదా, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, ఎఫ్ఐఆర్ నమోదైతేనే ఉద్యమకారుల కింద ఇక్కడ పరిగణించే అవకాశం ఉంది. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ తీసుకోవాలి, ఆ సంవత్సరం తీసుకోవాలి. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు. మీరు ఎఫ్ఐఆర్ నమోదయ్యి లేదా రిమాండ్ మీదనో లేకపోతే బైండ్ ఓవర్ కిందనో ఏ విషయం కిందనో మీరు కనుక ఉద్యమం సమయంలో జైలుకు వెళ్ళినుంటే, జైలు మామూలు అయితే ఖచ్చితంగా ఉద్యమ సమయంలో దీర్ఘకాలిక కేసులు
కొంతమందికి పడ్డాయి, కొంతమంది దీర్ఘకాలిక కేసులు పడలేదు. కొద్ది రోజులు పెట్టుకొని పంపించేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సంఖ్య ఉంటుందన్నమాట. ఒక బైండ్ ఓవర్ కిందనో ఒక పలానా సెక్షన్ కింద ఉంటుంది. ఆ జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధిత వివరాలు, ఎన్ని రోజులు ఉన్నారు, వారమా, నెలల, సంవత్సరాల, బయటకు వచ్చారా, ఇట్లా. ఇక తర్వాతది గృహజ్యోతి పథకం. ఒక కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. ఈ ఉచిత విద్యుత్తు అనే మీద చాలా రకాల సందేహాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే 200 యూనిట్ల వరకు. కింద వివరాలు చూద్దాం. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అంటే 100 యూనిట్ల వరకు వినియోగిస్తారా, 100 నుంచి 200 యూనిట్లు వినియోగిస్తారా, 200 యూనిట్ల పైన వినియోగిస్తారా అంటే ఆ గృహ ఇంటి అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ టిక్ చేసిన దాన్ని బట్టే మనకి ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది. 200 పైన అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది కన్ఫర్మేషన్ లేదు. 200 వరకు 0 నుంచి 100 యూనిట్లు, 100 నుంచి 200 యూనిట్ల వరకు అయితే పథకం అమలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిందే అది, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. అక్కడ వరకే విద్యుత్ వినియోగిస్తే మనకు పథకం వర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఒక గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మీ మీటర్ నెంబర్ ఉంటుంది కదా. మామూలుగా మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి బిల్ కలెక్టర్ వచ్చేసి మనకు నెంబర్ కొట్టి బిల్ ఇస్తాడు. ఆ నెంబర్ కొడితేనే బిల్ వస్తుంది. ఆ నెంబరే మీటర్ నెంబర్ అనేది ఉంటుంది. మన భాషలో చెప్పుకోవాలంటే మీటర్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక చివరిగా చేయూత పథకం. చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు మరియు దివ్యాంగుల పింఛన్ 6,000 రూపాయలు పొందేందుకు ఈ కింది వివరాలను తెలపండి. చేయూత అనేది పెన్షన్. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తాము అని ఒకానొక టైంలో చెప్పినప్పటికీ ఇక్కడైతే మరి నార్మల్గా ఒంటరి మహిళలకు చేయూత కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు. ఈ ఒంటరి మహిళలు లేదా ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వయసు పైబడ్డ వాళ్ళు ఉన్నారో 4,000 అని చెప్తున్నారు. దివ్యాంగుల పింఛన్, ఏదైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో, శారీరక వైకల్యం కలిగి ఉన్న వాళ్ళకి 6,000 అని చెప్తున్నారు. అయితే ఇక కింద వివరాలు చూసుకుంటే ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు ప్రత్యేకించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళది ఆల్రెడీ కంటిన్యూలో ఉంది. ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తారు. అయితే ఆ గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఇప్పుడు 4,000 వీళ్ళు ఏదైతే ప్రతిపాదన ఇచ్చారో దాన్ని అమలు పరుస్తారు. ఇక్కడ .1 దివ్యాంగులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగులు, మీరు దివ్యాంగులు అయితే ఇక్కడ టిక్ చేసి ఆ పక్కనే సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. అంటే సదరన్ సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్ తరపున ఒక ప్రభుత్వ వైద్యుడు మీ శారీరక వైకల్యాన్ని ఒక పరీక్ష నిర్వహించి దాన్ని నిర్ధారణ చేస్తారు. ఈ శాతం ఉంది, ఇంత శాతం, పలానా శాతం ఉంది, 75% ఉంది, 55% ఉంది, 60% ఉందని వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని బట్టే ఈ పెన్షను మనకు వర్తిస్తుంది అనమాట. అంటే గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం 65% వికలాంగత్వం ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది అనే ఒకవేళ ఎగ్జాంపుల్గా అన్నదనుకోండి, ఆ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ వేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇక ఇతరులు ఈ పథకం కింద ఏదైతే చేయూత పథకం కింద పెన్షన్ పొందాలి, దివ్యాంగులు కాకుండా నార్మల్ పర్సన్స్ అంటే వృద్ధాప్యం, మీరు వయసు పైబడిన వారా, సీనియర్ సిటిజన్సా అనేది ఇక్కడ టిక్ చేయాలి. లేదు వితంతువుల, మామూలుగా పెళ్ళై భర్త చనిపోయిన వితంతువులు ఉంటారు కదా, విడో ఉమెన్, ఒంటరి మహిళలు కావచ్చు, వాళ్ళైతే ఇక్కడ వితంతు అనే బ్లాక్ దగ్గర టిక్ చేయాలి. ఇంకా కింద గీత కార్మికులు ఎవరైతే మామూలుగా గీత కార్మికులు అంటే గౌడన్నలు ఉంటారు కదా, తాటికలు కావచ్చు, ఈతకలు కావచ్చు, ఇవన్నీ ఉపాధిగా తీసి బ్రతికే వాళ్ళకు సపరేట్గా. ఎందుకంటే గీత కార్మికులకు ఎందుకంటే ఎప్పుడైతే ఈత చెట్లు అంతంత తాటి చెట్లు ఎక్కి కళ్ళు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు కొద్దిగా ఇంజూర్ అవ్వడం కానీ మృతి చెందడం కానీ జరుగుతుంది. అదే వాళ్ళు నిత్యం ఒక సంఘర్షణ అనమాట. అట్లాంటి ఆ దృక్పథంతోన గీత కార్మికులను చేర్చడం జరిగింది. మీరు గీత కార్మికులు అయితే మీరు టిక్ చేసుకోవచ్చు. చేనేత కార్మికులు అయితే చేనేత కార్మికులు కూడా ఇక్కడ టిక్ చేసుకోవచ్చు. అంటే చేనేత వస్త్రాలు నేస్తూ జీవనోపాధి పొందుతున్న వాళ్ళు, జీవనం సాగిస్తున్న వాళ్ళు ఈ పథకానికి అర్హులు. వీళ్ళకు కూడా 4,000 రూపాయలు వర్తిస్తుంది. ఇక్కడ డయాలసిస్ బాధితులు, ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నప్పటికీ డయాలసిస్ బాధితులు అంటే
మామూలుగా డయాలసిస్‌కి ఎవరైతే గురై ఉన్నారో, క్షీణించి ఉందో, ఆరోగ్యం క్షీణించి ఉందో వాళ్ళకు గూడంగా 4,000 ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇక్కడ వ్యాధిగ్రస్తులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సమాజం నుంచి ఒక రకమైన వివక్షను ఎదుర్కొంటుంటారు వీళ్ళు. అయితే ఆ వివక్షను పోగొట్టడానికి గూడంగా మనోస్థైర్యం ఇవ్వడానికి గూడంగా ప్రభుత్వం ఎప్పటినుంచో గత కేంద్రం నుంచి కావచ్చు, కొన్ని ప్రభుత్వాలు ఎప్పటినుంచో ఈ ఒక సపోర్టివ్‌నెస్ అయితే ఇస్తుంది. అందులో భాగంగానే ఈ రూ. 4,000 పింఛన్ గూడంగా వీళ్ళకి వర్తిస్తుంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైతే మీ వివరాలు ఇక్కడ టిక్ చేయొచ్చు. వివరాలు గోప్యంగానే ఉంటాయి. ఎక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. బీడీ కార్మికుల జీవన భృతి. బీడీ కార్మికుల గురించి చాలా వరకు చూస్తున్నాము. ఎందుకంటే ఒకవైపు ఉత్పత్తుల మీద పొగాకు ఉత్పత్తుల మీద ఒక రకమైన ఆంక్షలుంటాయి. అలాగే ఈ బీడీ కార్మికులు గూడంగా వాళ్ళు దాని మీదనే జీవనోపాధి, వాళ్ళకు అది తప్పిస్తే వేరే జీవనోపాధి ఉండదు. వాళ్ళ దయనీయ స్థితి గూడంగా ఉంటుంది వాళ్ళ జీవితాలు. ఎన్నో వార్తా కథనాలు గూడా మనం చూసి ఉన్నాము. అయితే వారికి గూడంగా బీడీ కార్మికులకు జీవన భృతి కింద రూ. 4,000 ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు బీడీ కార్మికులైతే ఆ జీవన భృతి మీకు కావాలంటే ఇక్కడ ఇక్కడ టిక్ చేసుకోవచ్చు. ఇక ఫైల్ ఏరియా బాధితులు. ఫైల్ ఏరియాస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాటి ద్వారా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు గూడంగా ఇక్కడ టిక్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఒంటరి మహిళా జీవన భృతి. అంటే కొన్ని కారణాల వల్ల ఒంటరిగా జీవిస్తున్న మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్లకు ఆర్థిక సహాయము ఇవ్వాలి అనేది ప్రతి ప్రభుత్వం కూడా తెలిసింది. గత ప్రభుత్వంలో కూడా ఇది ఉంది. ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఒంటరి మహిళల జీవన భృతి కూడా అందిస్తుంది. మీరు ఒంటరి మహిళలు అయితే మీ మీ లైఫ్ లీడ్ చేయడానికి, అంటే మీరు కాస్త ఆర్థిక పురోగతి సాధించడానికి, లేకపోతే ఆర్థిక సహాయం గవర్నమెంట్ పొందాలంటే ఇక టిక్ చేయాలన్నమాట. ఇక బీడీ టేకేదార్ జీవన భృతి. ఇక టేకేదారులు ఎవరైతే బీడీ టేకేదారులు ఉన్నారో వాళ్ళ కోసం ఇక్కడ ఇక లాస్ట్ థర్డ్ పేజ్ ఇక్కడ అభయహస్తం అడ్వర్టైజ్మెంటు అండ్ రైట్. ముఖ్యంగా మనకు కావాల్సింది జతపరచాల్సిన పత్రాలు అనేది ఇక్కడ ఇచ్చారనమాట. జతపరచవలసిన ప్రతులు అంటే ఏమేం పెట్టాలి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, అన్ని టిక్ పెట్టాం, మరి ఏమేం కావాలి. ముఖ్యంగా సాధారణంగా పేదలకు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలకు కావచ్చు, లేదా కొద్దిగా నిరక్షరాస్యత చదువుకోలేని వాళ్ళకి కావచ్చు, ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ ఏర్పడుతుంది. అంటే ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఆధార్ ఒక్కటేనా, లేకపోతే రేషన్ కార్డు కూడానా, లేకపోతే దానికి ఇంకేమన్నా ఎంఆర్ఓ సంతకమా, లేకపోతే ఎవరిదైనా రిఫరెన్సా, లేకపోతే ఇంకా సర్పంచ్ సంతకమా, ఇట్లా ఉంటుంది. అంటే ఏమేమి పెట్టాలి, ఫోటోలు పెట్టాలన్నా ఎన్ని ఫోటోలు పెట్టాలి, ఎన్ని జిరాక్స్లు పెట్టాలి అనేది కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. దానికి ఇక్కడ మనకు ఇచ్చింది ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి, తెల్ల రేషన్ కార్డు ఉన్నట్టయితే ఒకటి. తెల్ల రేషన్ కార్డు ఇందాక చెప్పాను కదా, లేని వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నారు. ప్రస్తుతం ఆధార్ కార్డుతో మూవ్ కావచ్చని కొన్ని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి మనకు కొందరు. ఈ రెండు మాత్రమే దీనికి సమర్పించాల్సింది. పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను. అంటే ఇవన్నీ నా ఓన్ నేను సొంతంగా నా పూచికత్తు మీద నేను ఈ వివరాలు మీకు అందజేస్తున్నాను. ఇవన్నీ వాస్తవమే, అంటే మీరు ఒంటరి మహిళల వాస్తవమే అన్నట్టు, గీత కార్మికుడ వాస్తవమే అన్నట్టు, నేను రైతుని, నేను వ్యవసాయం చేస్తున్నా అంటే వాస్తవమా, వాస్తవం అంటే పట్టదారు పుస్తకాలు పెడతాం కదా అట్లా, అంటే వాటన్నిటిని ధృవీకరిస్తున్నా, మీ సొంతంగానే ధృవీకరిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ సంతకము బై వేలిముద్ర. సంతకం వస్తే సంతకము, వేలిముద్ర అయితే వేలిముద్ర. కింద బ్లాక్లో మీ పేరు రాసి కింద తేదీ, ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి తేదీ వేసుకోవచ్చు. రైట్. ఇక ముఖ్యంగా ఇక్కడ లాస్ట్లో ఫోర్త్ ఏదైతే ఇక్కడ కేటగిరీ 4 అని ఇచ్చారో, ప్రజాపాలన దరఖాస్తు రసీదు. మేము ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నాము అని చెప్పుకోవడం ఎలా? మనకు దరఖాస్తుకు ఒక రసీదు కావాలి, అంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ కావాలి. ప్రతి వ్యవస్థలో ఎక్కడైనా కూడా ప్రభుత్వానికి సంబంధించి పథకానికి కావచ్చు, ఈవెన్ ప్రజావాణిలో కావచ్చు, ఎక్కడైనా సరే మీరు ఒక అర్జీ పెట్టుకున్నట్లయితే దానికి మీరు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి. ఇది మీ హక్కు, మీకు ప్రూఫ్ ఇది. అంటే గవర్నమెంట్ని రేపటి నాడు ప్రశ్నించవచ్చు. నేను బలంగా ఏదో ఫోన్కి మెసేజ్ వస్తుందని పక్కకు పెట్టేయకుండా ఈ అక్నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే జీపీ బై వార్డు కోడ్ వాళ్ళు ఇస్తారు. ఇదంతా దరఖాస్తు అంతా కూడా రసీదు వాళ్ళు మీకు ఫిలప్ చేసి ఇస్తారు. దరఖాస్తు సంఖ్య, శ్రీమతి లేదా తండ్రి పేరు, భర్త పేరు ఇవన్నీ రాసి పథకం మీరు ఏవేవైతే టిక్ చేశారో అవి ఇక్కడ టిక్ చేసి గ్రామ వివరాలు, మున్సిపాలిటీ వివరాలు, వార్డు నెంబరు, మండలం, జిల్లా, తేదీ వేస్తారు. అధికారి ఎవరైతే సంబంధిత అధికారి ఉంటాడో ఆయన సంతకము, ఇక్కడ పేరు, ఆయన సంతకం రాసి హోదా, ముద్ర వేస్తాడు.
దాన్నే రసీదు మీద ముద్ర కంపల్సరీ. ఎవరు పడితే వాళ్ళు ఈ ఇస్తే తీసుకోకండి. ఎందుకంటే ఇలాంటి పథకాలొచ్చినప్పుడు కావచ్చు, ఇలాంటి ప్రక్రియలు ఏర్పడుతున్నప్పుడు కావచ్చు, కొంతమంది నకిలీ వ్యవస్థ అనేది గూడంగా మధ్యలో చొరబడే ప్రయత్నం ఉంటుంది. వాళ్ళు మేమిస్తాము. కాకపోతే ఇంత ఫీజు తీసుకుంటాము. దరఖాస్తు ఇస్తున్నాం గదా! ఇంత ఫీజు 100నో, 200లో, 500లో అని చదువుకోని వారితో గావచ్చు, రైతులతో గావచ్చు తీసుకునే అవకాశాలు ఛాన్సెస్ ఉంటాయి. బయట నకిలీ వాళ్ళొచ్చేసి ఏదైతే నకిలీ అధికారులొచ్చేసి. అలాంటప్పుడు వాళ్ళని నిరోధించాలంటే ప్రభుత్వ సంతకము, ప్రభుత్వ ముద్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ గూడా దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా దరఖాస్తు తప్పులు లేకుండా ఫిలప్ జేయండి. అలాగే రసీదు తీసుకోవడం మర్చిపోకండి. కరెక్ట్‌గా ఫిల్ చేయండి. మీకు గావాల్సిన పథకానికే మీరు కరెక్ట్‌గా టిక్ జేసి ఫిల్ చేయండి. రసీదు తీసుకోవడం మర్చిపోకండి. ప్రతీదీ దగ్గరుండి ఎవరైనా గూడా మీకు ఇబ్బంది అనిపిస్తే ఏదైనా దరఖాస్తు నింపడంలో ఇబ్బంది అనిపిస్తే అధికారులను ఎటువంటి మొహమాటం లేకుండా అడగండి. అధికారులున్నదే మన కోసం పనిజేయడానికి. ఇది ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు. అంటే ఆ డాక్యుమెంటేషన్ ఎలా ఫిల్ చేయాలో చెప్పాం గదా! ప్రతీది గూడంగా క్షుణ్ణంగా పరిశీలించి ఏ తప్పులు లేకుండా దరఖాస్తు ఫిలప్ జేయండి. ఆ పథకాలకు అర్హులుగా ఆ పథకాల ఫలాలను త్వరగా పొందండి. ఇది ఇవాళ సమాచారం. నేను మీ రమేష్ మిదే. నమస్తే.